ఇప్పుడు మనం వేదాంత డిండిమంలో 70వ శ్లోకం చూద్దాం. ఇందులో అభేద దర్శనం మోక్ష సంసారో భేద దర్శన సర్వ వేదాంత సిద్ధాంత ఇది వేదాంత డిండిమ. ఇది వాళ్ళు చెప్తూ ఉన్నది. ఇందులో అభేద దర్శనము, దానికి దీనికి తేడా లేదు, అన్నీ ఒకటే అనేటటువంటి సూత్రం ఉన్నదే, అది అద్వైత సిద్ధాంతం. దీనివల్లనే మోక్షం వస్తుంది అని అంటూ ఉన్నారు. అంటే జీవాత్మ పరమాత్మ ఈ రెండు ఒకటే, జీవాత్మకి పరమాత్మకి తేడా లేదయ్యా, రెండు ఒకటేను అని చెప్తూ ఉన్నారు. అయితే భేద దర్శనము, జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని కనుక చెప్పినట్లయితే అది భేదము అవుతుంది, అది సంసారానికి నాంది అవుతుంది. కాబట్టి అభేద దర్శనము, జీవాత్మ పరమాత్మ రెండు ఒకటేను అని చెప్పుకోవటం ఏమో మోక్షానికి, భేద దర్శనము రెండు వేరు వేరు అని చెప్పడానికి, ఇది ఇలా రెండు వేరు వేరు అని చెప్పినట్లయితే ఈ సంసారానికి దారితీస్తాయి అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఒక్క విషయం చూడండి. ముందు అసలు భేదము అంటే ద్వైతం. ద్వైతము అంటే ఏమిటి? అసలు ద్వైతం అంటే ఏమిటి? ఈ ద్వైతము అంటే జీవాత్మ పరమాత్మ రెండు వేరు వేరు, జీవుడు వేరు దేవుడు వేరు. అందుకే మనం విగ్రహారాధన చేస్తూ ఉన్నాం. ఎదురుకుండా ఒక ఫోటోను పెట్టుకుని లేదా ఒక విగ్రహాన్ని పెట్టుకుని ఒక యంత్రాన్ని పెట్టుకుని ఆ యంత్రాన్ని మనం అర్చన చేస్తూ ఉన్నాం, భగవంతుడిని అర్చన చేస్తూ ఉన్నాం. అంటే ఏమిటి ఇక్కడ? మనం కనుక భగవంతుడిని ప్రార్థన చేసినట్లయితే ఆ భగవంతుడు మన యొక్క కోరికలు తీరుస్తాడు అనేది మన నమ్మకం. ఇది ద్వైత సిద్ధాంతం. భగవంతుడు మన కోరికలు తీరుస్తాడు అని అంటే ఏమవుతోంది ఇక్కడ? భగవంతుడు వేరు భక్తుడు వేరు అనే విషయాన్ని ఇక్కడ మనం చాటి చెబుతూ ఉన్నాం. భగవంతుడు వేరు భక్తుడు వేరు, అదే ఇక్కడ మనం చెప్తూ ఉన్నది. అంటే జీవాత్మ వేరు పరమాత్మ వేరు, రెండు ఒకటి కాదు అనే చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ ద్వైతం చెప్పేది ఎక్కడ చెప్తోంది? ఇక్కడ సాకార బ్రహ్మోపాసన. సాకార బ్రహ్మ అంటే ఏమిటి? సాధకానం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పన అనే మాట మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. సాధకుడి యొక్క కోరికలు తీర్చడం కోసం ఆ బ్రహ్మకి అనేకమైన రూపాలు కల్పించారు. మనకి ధనం కావాలి, ఆ నిరాకారము నిర్గుణము అయినటువంటి ఆ పరబ్రహ్మకి లక్ష్మీదేవి యొక్క స్వరూపం కల్పించారు. ఆ లక్ష్మీదేవి యొక్క స్వరూపం కూడా అనేక రూపాల్లో కల్పించారు. మళ్ళీ ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ఇలా బోల్డ్ అనేక రకాలైనటువంటి రూపాలు కల్పించారు. మామూలుగా ఉండే లక్ష్మీదేవి వేరు, ధనలక్ష్మి ఇది వేరు. మళ్ళీ ఆవిడ కమలంలో కూర్చొని ఉంటుంది, అటు ఇటు రెండు ఏనుగులు ఉంటాయి. ఆ ఏనుగులేమో అమ్మవారి మీద కుంభాలతో బంగారు కలశాలతో ఆ అమ్మవారి మీద ఆవిడ చేతుల్లో ఆవిడ ఇలా చేతులు పడుతుంది, ఆ చేతుల్లో బంగారపు నాణ్యాలు పోస్తూ ఉంటాయి. బంగారపు నాణ్యాలు ఆవిడ చేతులు ఇలా పడుతుంది, ఆ చేతుల్లో నుంచి ఆ బంగారు నాణ్యాలు డైరెక్ట్గా మన ఇంట్లో పడిపోతూ ఉంటాయి. మళ్ళీ ఎక్కడ ఆగను కూడా ఆగవు. ఆ పరమేశ్వరి యొక్క ఆ లక్ష్మీదేవి యొక్క చేతిలో ఉన్నటువంటి ఆ బంగారు నాణ్యాలు ఇలా మన ఇంట్లో ధారగా పడిపోతూ ఉంటాయి. ధార అసలు దాన్ని ఏమనాలో నాకు తెలియదు. మనం ఒక పిండి మర కానీ రైస్ మిల్ కానీ వాటిలో కానీ వెళ్ళినట్లయితే లోపల ధాన్యం పోస్తే యువతల నుంచి మనకి బియ్యం కానీ లేదా పిండి కానీ వస్తూ ఉంటాయి. చూడండి, అలా ధారగా వచ్చేస్తూ ఉంటుంది. అలాగే వచ్చేస్తూ ఉంటాయి ఇక్కడ బంగారు నాణ్యాలు. ఇప్పుడు కాలంలో మనం చెప్పుకోవాలంటే ఇవన్నీ కూడా బంగారం బిస్కెట్లు వచ్చేస్తూ ఉంటాయి. ఆ లక్ష్మీదేవి మన కోరిక తెచ్చేస్తూ ఉంటుంది. అందుకని ఆవిడికి లక్ష్మీదేవి రూపం కల్పించాం. అలాగే మనకి చదువులు కావాలి అంటే చదువు కావాలంటే ఏం కావాలి? ఆవిడికి 4 చేతులు ఏర్పాటు చేశాం.
ఒక చేతిలో అక్షమాల, ఒక చేతిలో పుస్తకం. అక్షమాలేమో అక్షరాల గుర్తు. అక్షమాల అంటే జపమాల అని కాదు, అది అక్షరముల యొక్క మాల, అక్షర సమన్వయం. అది అక్షర సమన్వయం ఒక మాలగా ఉంది ఒక చేత్తో. రెండో చేతిలో పుస్తకం ఉంది. ఈ పుస్తకం అనేది వేదాంగాలకి, సంగీతానికి, సాహిత్యానికి అన్నిటికీ కూడా గుర్తది. మిగిలిన రెండు చేతులు వీణను పట్టుకొని ఉన్నాయి, అంటే సంగీతం, సాహిత్యం ఇక్కడ ఉందన్నమాట. సో లక్ష్మీదేవి, ఆ సరస్వతీదేవిని అర్చిస్తే నీకు రానటువంటి విద్య అనేది లేదు. మళ్ళీ ఈ సరస్వతీదేవిలో అనేక రకాలు ఉన్నాయి. ఇలా సాధకానం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పన, మన యొక్క కోరికలు తీరడం కోసం, శత్రు సంహారం కోసం కూడా చూడండి. తమోగుణ ప్రధానమైనటువంటి మహాకోపమైనటువంటి ఉగ్రదేవతలను సృష్టించాం శత్రు సంహారం కోసం. వైష్ణవంలో నారసింహుడు, ఆ నారసింహుల్లో అనేక రకాలు ఉన్నారు. మళ్ళీ లక్ష్మీ నారసింహుడు, గండవీరుండ లక్ష్మీ నృసింహుడు, ఇలా అనేక రకాలు ఉన్నారు. మళ్ళీ ఈ శైవంలోకి వచ్చినట్లయితే వీరభద్రుడు, అలాగే శాక్తేయంలోకి వచ్చినట్లయితే ప్రత్యంగిర, చిన్నమస్త, బగళ, వీళ్ళంతా కూడా కాళీ, వీళ్ళంతా కూడా శత్రు సంహారం చేసే దేవతలు. కాబట్టి సాధకానం హితార్థాయ, నీకు స్త్రీ దేవత మీదకు ఆపేక్ష ఉందా, పురుష దేవత మీద అపేక్ష ఉందా, నీ ఇష్టం వచ్చినటువంటి దేవతను నువ్వు సెలెక్ట్ చేసుకొని నువ్వు ప్రార్థన చేయి. ఇలా పరమేశ్వర స్వరూపానికి ఒక రూపాన్ని కల్పించడం జరిగింది. ఇది సాకారం. ఈ సాకారాన్ని రూపాన్ని కలిగించడం జరిగింది అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? భగవంతుడు వేరు, భక్తుడు వేరు. అమ్మా, నా మీదకి శత్రువులు దండయాత్ర చేస్తూ ఉన్నారు, వాళ్ళని నేను భరించలేకుండా ఉన్నాను, నువ్వే నన్ను రక్షించాలి. అమ్మవారిని ప్రార్థన చేస్తున్నాం అంటే ఇక్కడ మన ఉద్దేశం అమ్మవారు వేరు, భక్తుడు వేరు. అంటే భగవంతుడు వేరు, భక్తుడు వేరు. ఇది శైవం కానీ, శాక్తేయం కానీ, వైష్ణవం కానీ ఏదైనా ఒకటే. ఇలా మనం చేస్తూ ఉన్నాం. మరి రెండోది ఏమిటి? ఇది అద్వైతం. ఇందులో నా ప్లస్ ద్వైతము అద్వైతం. ద్వైతం లేనటువంటిది, ద్వైతము కానటువంటిది. ఏమిటి ద్వైతం కానటువంటిది? ఏం కాదు, రెండు లేవు. రెండు లేవు అంటే ఉన్నది ఒకటే. ఏమిటి ఉన్నది ఒకటే అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? ఒరే పిచ్చిమానవుడా, ఓ సాధకుడా, నువ్వే బ్రహ్మవిరా, నువ్వే పరమాత్మ స్వరూపానివి. అసలు పరమాత్మ అనేవాడు విడిగా ఎక్కడా లేడయ్యా, నువ్వే పరమాత్మవి. ఆ విషయం తెలుసుకోమని గోల పెడుతూ ఉన్నాడు శంకరుడు. నువ్వేనయ్యా పరమాత్మ స్వరూపానివి. నువ్వు అమ్మవారి రూపంలో ఉండు, అయ్యవారి రూపంలో ఉండు, ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా ఆ పరమాత్మ స్వరూపాన్ని నువ్వే, అంతకన్నా ఎవరు లేరు. కాబట్టి ఇక్కడ భగవంతుడు వేరు లేదు, భగవంతుడు అనేవాడు లేడు, నువ్వే భగవంతుడివి. అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ. నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని, నా ఆత్మే పరబ్రహ్మ స్వరూపము. ఇదే విషయాన్ని ఉపనిషత్తుల్లో కూడా చెప్పారు చూడండి ఇక్కడ. అందుకే శంకరుడు చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతం అంతా కూడా ఉపనిషత్తుల్ని ఆధారంగా చేసినటువంటిది. పూర్తిగా దశోపనిషత్తుల్ని ఆధారంగా చేసుకుని చెప్పినటువంటి సిద్ధాంతం అది. దశోపనిషత్తులను ఏం చెప్పాడు? అహం బ్రహ్మాస్మి, బృహదారణ్యకోపనిషత్తు చెప్తోంది. తత్వమసి, మనకి ఛాందోగ్యోపనిషత్తు చెప్తోంది తత్వం అసి, అదే నువ్వు అయి ఉన్నావు. ఉద్దాలకుడు తన కుమారుడైనటువంటి శ్వేతకేతువుకి బ్రహ్మ విద్యను బోధిస్తూ ఉంటాడు. అలా బోధిస్తూ ఉన్నటువంటి సమయంలో, నాయనా శ్వేతకేతు, ఆకాశంలో కాంతులు ప్రకాశిస్తూ ఉన్నటువంటి అన్ని లోకాలకు కూడా కాంతులు ప్రకాశిస్తున్నటువంటి ఆ సూర్యుల్లో ఏ తత్వం అయితే ఉన్నదో అదే తత్వం నీలో కూడా ఉన్నదిరా. తత్వం అసి, అదే నువ్వై ఉన్నావు. ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుడు చల్లని కిరణాలను ప్రసరింపజేస్తూ ఉన్నాడు, లోకాలకు అన్నింటికీ కూడా అందిస్తూ ఉన్నాడు. ఆ చంద్రుల్లో ఏ తత్వం అయితే ఉన్నదో అదే నీలో కూడా ఉన్నది. తత్వం అసి, అదే నువ్వై ఉన్నావు. ఇలా
ఈ చరాచర జగత్తులో పంచభూతాల్లో కానివ్వండి, నువ్వు ఎందులో అయినా సరే తీసుకో, అందులో ఏ తత్వం అయితే ఉన్నదో ఆ తత్వమే నీలో కూడా ఉన్నదిరా నాయన. తత్వమసి, అదే నువ్వు అయ్యున్నావు. కాబట్టి ఇక్కడ పరమేశ్వర స్వరూపము అనేది విడిగా లేదు అని అంటూ ఉన్నాడు. అయితే పరమేశ్వర స్వరూపం విడిగా లేదా? లేదు. లేదు అనే మాట ఎవరికి తెలుస్తుందండి? ఆ సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వాళ్ళకి తెలుస్తుంది, దాంతో ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలామంది వీళ్ళ మీద పరిహాసంగా కొన్ని జోకులు వేస్తూ ఉంటారు. ఈ అద్వైతుల మీద అద్వైతులు వస్తూ ఉన్నారు, మీకు ఉన్నటువంటి చెంబు తప్పేలా అన్నీ తీసుకెళ్ళి దాచుకోండి అని. ఎందుకంటే అద్వైతులు దానికి దీనికి ఏ రకమైన తేడా లేదు అని చెప్తూ ఉన్నారు కదా. కాబట్టి నీకు నాకు తేడా లేదు అంటారు, నీ వస్తువులన్నీ వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు, కాబట్టి ఇవన్నీ జాగ్రత్త చేసుకోండి అని వీళ్ళు ఒక పరిహాసంగా ఒక జోకు మాత్రం వేస్తూ ఉంటారు, పరిహాస వాక్యాలు ప్రసంగిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వాళ్ళు ఏదో టైంపాస్ కోసం చేసేవంటి చెప్పే మాటలు ఇవి. అది కాదు ఇక్కడ చెప్పేది. ఒకవేళ వాళ్ళు అదే విషయాన్ని కనుక చెప్పదలుచుకున్నట్లయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, వాళ్ళకి అద్వైతము అంటే అసలు భగవంతుడి గురించి ఏమీ తెలియదు అనుకోవాలి, అంతగాని ఇంకేం లేదు. జీవించి ఉన్నప్పుడు అద్వైతాన్ని చూడలేదు. చాలా జాగ్రత్తగా గమనించండి. జీవించి ఉన్నప్పుడు మనం ఇక్కడ జీవించి ఉన్నాం, అద్వైతాన్ని చూడలేదు. జీవించి ఉన్నప్పుడు ఉండే ద్వైతమే. మరి అద్వైతం ఎప్పుడు వస్తుందండి? మరణించిన తర్వాత వస్తుంది. అదెట్లా? ఇక్కడ చూడండి. జీవించి ఉన్నప్పుడు తల్లికి చెల్లికి తేడా ఉంది, చెల్లికి భార్యకి తేడా ఉంది. కనిపించిన ప్రతి స్త్రీతోనూ నువ్వు సంసారం చెయ్యవు. ఈ విషయం మీకు అందరికీ తెలుసు, నేనేం ప్రత్యేకంగా చెప్పక్కర్లా. బయట ఉన్నటువంటి ఎవరో ఒక పిల్లని తీసుకొచ్చి ఆ పిల్లని వివాహం చేసుకుంటున్నావు, అంతేగాని నీ చెల్లెలను నీ అక్కనో నువ్వు వివాహం చేసుకోవట్లా. ఎందుకని? మరి అద్వైతం కదా, అంతా ఒకటే కదా, మరి చేసుకోవాలి కదా. అసలు అద్వైతము అంటే తల్లి చెల్లి ఇవన్నీ ఎక్కడున్నాయి? అసలు నీది నాది అనే తేడా లేదు కదా. అందుకే ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తించాలి. జీవించి ఉన్నంత వరకు ద్వైతమే ఉన్నది. దేవాలయంలోకి వెళ్తాం, దేవాలయంలో భగవంతుడు వేరు, భక్తుడు వేరు. అన్నం తింటున్నాం, అన్నం తినేటప్పుడు అన్నం వేరు, నువ్వు వేరు, అందుకే అన్నం తింటున్నావు నువ్వు. నేను ఇక్కడ తినేటి ఆహారం రెండు ఒకటే అని అనుకుంటే అప్పుడు తినకుండా మానేయాలిగా. కాబట్టి జీవించి ఉన్నంత వరకు మనం అనుసరించేటువంటి సిద్ధాంతం ఏమిటి అంటే ద్వైతము, అంతా ద్వైతమే. మరి అద్వైతం ఎప్పుడు వస్తుందండి? మరణించిన తర్వాత. అప్పుడు మనం లెక్క పెట్టాల్సింది ఏమిటది? జీవాత్మ పరమాత్మ రెండు ఒకటేనయ్యా. ఇప్పుడు మనం చెప్పే సిద్ధాంతం అంతా ఇప్పుడు ఉన్నటువంటిది కాదు, మరణించిన తర్వాత వచ్చేటటువంటిది. సంసారము అనే వృక్షం మీద రెండు పక్షులు కూర్చొని ఉన్నాయి, అందులో ఒకటి జీవాత్మ, రెండోది పరమాత్మ. జీవాత్మేమో తాను చేసిన యొక్క కర్మల ఫలితాలు అవి తింటూ ఉన్నది, అవి అనుభవిస్తూ ఉన్నది. పరమాత్మ ఏ రకమైన కర్మ చేయదు కాబట్టి అలా దిక్కులు చూస్తూ కూర్చొని ఉన్నది. మరి ఇప్పుడు ఈ జీవాత్మ పరమాత్మ రెండు వేరు వేరా అంటే రెండు వేరు వేరు కాదు, రెండు ఒకటే. మరి రెండు వేరు వేరు అని ఎందుకు అనుకుంటున్నావు? నీ అజ్ఞానం వల్ల. నీకు జ్ఞానం లేకపోవటం వల్ల జీవాత్మ పరమాత్మ రెండు వేరు వేరు అని అనుకుంటూ ఉన్నావయ్యా. నీకు ఎప్పుడైతే జ్ఞానము అనేది కలిగిందో ఆ రెండు ఒకటైపోతాయి. అక్కడ రెండు పక్షులు ఉండవు, ఉండేది ఒకటే ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా చూడండిరా. మీరు సినిమాలు చూస్తూ ఉంటారు, సినిమాలో ఆ భక్తుడు మరణించగానే, అంటే అతడి ఈ శరీరాన్ని వదిలిపెట్టేయగానే అతడి యొక్క ఆత్మజ్యోతి ఆ శరీరంలో నుంచి అలా బయలుదేరి ఆ పరమాత్మలో లీనమైపోతుంది. అది అద్వైత సిద్ధాంతం.
జీవాత్మ పరమాత్మ రెండు ఒకటైపోతాయి. అదే అద్వైత సిద్ధాంతం అంటే. ఎందుకు మీకు బాగా మొన్న తీసినటువంటి సినిమాను చూడండి, ఏమిటి అన్నమయ్య. అందరూ అన్నమాచార్యులు మరణించాడు. ఇక చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అప్పటి వరకు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఇటు పక్కన శ్రీదేవి భూదేవి ఇద్దరు కూడా రెండు పక్కల ఉన్నారు. సినిమా క్లైమాక్స్లోకి వచ్చేటప్పటికి ఆ శ్రీదేవి భూదేవి ఇద్దరూ కూడా ఇలా స్వామివారి దగ్గరికి వస్తారు, ఆయనలో కలిసిపోతారు. అప్పుడు అక్కడ కనిపించేది ఒక్కడే, నీకు వెంకటేశ్వర స్వామి ఒక్కడే కనిపిస్తాడు. ఆ సమయంలో ఎదుర్కొన్న అన్నమయ్య, ఈయన కూడా శరీరాన్ని వదిలిపెట్టే స్థితిలో ఉన్నాడు. శరీరాన్ని వదిలిపెట్టేశాడు, అన్నమయ్య మరణించాడు. ఇప్పుడు అన్నమయ్య శరీరం నుంచి ఆత్మజ్యోతి అనేది అలా బయటకు వచ్చింది. బయటకు వచ్చి అలా అది ప్రయాణం చేసుకుంటూ వచ్చి వెంకటేశ్వర స్వామిలో లీనమైపోయింది. అంటే ఏమైంది? జీవాత్మ వెళ్ళి పరమాత్మలో కలిసింది. అదే కదా మనం చెప్పేది, జీవాత్మ వెళ్ళి పరమాత్మలో కలిసింది. అలా కలయటము అంటే అదే మోక్షం పొందటము. జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే అయిపోతాయి. అదే అద్వైత సిద్ధాంతము. మరి ఇప్పుడు అన్నమయ్య అనేది వైష్ణవుడు కదండి అన్నమయ్య. మరి వైష్ణవులు చెప్పింది అద్వైతాన్ని వాళ్ళు ఒప్పుకోరు కదా, ద్వైతం కదా వాళ్ళు చెప్పేది. ఇక్కడ ద్వైతమో అద్వైతమో అవన్నీ నాకు తెలియదు. కానీ ఆ సినిమాలో దర్శకుడు రాఘవేంద్రరావు గారు చూపించింది మాత్రం అన్నమయ్య యొక్క జీవాత్మ వెళ్ళి పరమాత్మలో వెంకటేశ్వర స్వామిలో లీనమైపోయింది. ఆయనే పరమాత్మ లీనమైపోయింది అక్కడ. అంటే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటైపోయాయి. ఇది అద్వైత సిద్ధాంతం. మరి ద్వైతం అంటే ఏమంటున్నాడండి? మరణానంతరము మానవుడి యొక్క ఆత్మ పరమాత్మలో లీనం కాదు. మరి ఏమవుతుంది? రెండు వేరు వేరు కదా. పరమాత్మ ఏమో పరమపదంలో ఉంటాడు, పరమాత్మ పరమపదంలో ఉంటాడు. అంటే వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉంటాడు లేదా వైకుంఠంలో ఉంటాడు. ఈ మరణించినటువంటి భక్తుడి యొక్క ఆత్మ అంగుష్ట మాత్రమైనటువంటి రూపంలో, చాలా సూక్ష్మమైనటువంటి రూపంలో అది ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ పరమపదం చేరుతుంది. చేరి అక్కడ జరుగుతూ ఉన్నటువంటి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాది వివిధోత్సవాలు కూడా తిలకిస్తూ అక్కడే ఉండిపోతుంది. ఎప్పటిదాకా? కల్పాంతం దాకా అక్కడే ఉండిపోతుంది. ఆ పరమేశ్వరుడికి ఈ సాకారం ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం ఈ రూపం అక్కడే ఉండిపోతుంది, ఈ జీవాత్మ అక్కడే ఉండిపోతుంది. కల్పాంతాన అంటే ఆ సాకార బ్రహ్మతో పాటుగా ఈ జీవాత్మ కూడా పరమాత్మలో లీనమవుతుంది. అంటే నిరాకార బ్రహ్మలో లీనమవుతుంది. ఇది జరిగేది. కాబట్టి ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అనే విషయాన్ని చూడండి. అభేద దర్శనం మోక్ష, సంసారో భేద దర్శన. రెండింటికి మధ్య భేదం లేదు అని కనుక, జీవాత్మ పరమాత్మ రెండు ఒకటేను అని మనం కనుక చూసినట్లయితే, అలా మనం ఆలోచించినట్లయితే ఇదే మోక్షానికి దారితీస్తుంది. అదే మనం చెప్పుకుంది. ఇప్పుడు అన్నమయ్య ఆత్మ కాస్త వెళ్ళిపోయి ఆ పరమేశ్వర స్వరూపంలో లీనమైపోయింది అంటే అన్నమయ్య మోక్షం పొందాడు. మోక్షం పొందటం అనేది అద్వైత సిద్ధాంతం. ముక్తి పొందటము అనేది ద్వైత సిద్ధాంతం. పరమపదం చేరాడు, పరమపదం చేరటం అంటే ముక్తి పొందటం. అది ద్వైతం, ఇది అద్వైతం. రెండు ఒకటైపోవటం అద్వైతం. కాబట్టి ఇక్కడ అభేద దర్శనం మోక్ష, రెండింటికి తేడా లేదు అని చెప్పటమే మోక్షము. మరి సంసారో భేద దర్శన, రెండింటికి మధ్యన జీవాత్మకి పరమాత్మకి తేడా ఉన్నది. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. ఇలా కనుక మనం చూసినట్లయితే ఇది భేదం చూడటం, భేద దర్శనం అవుతుంది. దీనివల్ల సంసారము అనేది వస్తుంది. ఇదేనయ్యా సర్వ వేదాంత సిద్ధాంతము అని అంటూ ఉన్నది ఈ 70వ శ్లోకంలో, వేదాంత డిండిమల్లో ఉన్నటువంటి ఈ 70వ శ్లోకం.